పంచాయతీ నుంచి సచివాలయం వరకు ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించడమే లక్ష్యంగా పాలనా సంస్కరణలు తీసుకొస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. గవర్నర్ నరసింహన్తో గురువారం దాదాపు 3 గంటల పాటు సమావేశమైన ఆయన ప్రభుత్వ యంత్రాంగంలో జవాబుదారీతనం కోసం ప్రతి శాఖలో ఫిర్యాదుల విభాగం తేరున్నట్లు తెలిపారు. పురపాలక చట్టం ఆమోదం కోసం ఎన్నికల సంఘం అనుమతితో త్వరలోనే శాసనసభ సమావేశాలు నిర్వహించేందుకు యోచిస్తున్నామని నరసింహన్కు వివరించారు. ప్రజల కోణంలో పాలనా సంస్కరణలు తీసుకొస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహన్కు తెలిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. గ్రామ సచివాలయం నుంచి రాష్ట్ర సచివాలయం వరకు అత్యుత్తమ సేవలు అందించేలా పాలనా వ్యవస్థను తీర్చిదిద్దుతామని వివరించారు. ప్రతి శాఖలోనూ ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేస్తామని, ఎవరైనా లంచాలు అడిగినా, సేవలు సరిగా అందించకున్నా సత్వర చర్యలు ఉంటాయని తెలిపారు. పౌర సేవలు అత్యుత్తమ స్థాయిలో ఉంటాయని, అనుమతులు, ఇతర అంశాలకు సంబంధించి ఏమాత్రం వేచి ఉండాల్సిన అవసరం రాదని గవర్నర్కు వివరించారు. పాలనాపరమైన అంశాలు లేకుండా అధికారిక వ్యవస్థలను మార్పులు చేయబోతున్నామని, ప్రతి జిల్లాలో 6 అధికారుల బృందానికే అన్ని బాధ్యతలు అప్పగించి వారి ద్వారానే సేవలు అందిస్తామని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పాలనా సంస్కరణలు చేపట్టాలని భావించినా అధికారుల కొరత, కొత్త జిల్లాలు ప్రారంభించడం ఇతర కారణాల వల్ల సాధ్యం కాలేదన్నారు. ఇప్పుడు సమయం ఆసన్నమైందని, ప్రజలకు అవినీతిరహిత సేవలు అందించడానికి వీలుగా కొత్త చట్టాలు చేయడంతో పాటు విధానాల్లో మార్పులకు పూనుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, కొత్త పుస్తకాల పంపిణీ, సత్వర రిజిస్ట్రేషన్ వంటివి చేపట్టామని, ఇది సంపూర్ణం కాలేదని, క్షేత్రస్థాయిలో సమస్యలున్నాయని గవర్నర్కు చెప్పారు. ప్రధానంగా లంచాలపై ఫిర్యాదులొస్తున్నాయని, వీటిని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. ఒక్క రెవెన్యూ శాఖనే కాకుండా ఏ ఒక్క శాఖలోనూ అవినీతి ఉండరాదని, అందుకు అనుగుణంగా కొత్త చట్టాలు రూపొందించాలని నిర్ణయానికొచ్చినట్లు వివరించారు. పురపాలక శాఖలోనూ ఎన్నో సమస్యలున్నాయని, ఇందుకు కొత్త పురపాలక చట్టాన్ని తేవాలనుకుంటున్నట్లు గవర్నర్కు చెప్పారు. దీనిపైన కసరత్తు జరుగుతోందని, నూతన రెవెన్యూ పురపాలక చట్టాలు దేశంలోనే ఆదర్శమైనవిగా పేరు పొందేలా రూపొందిస్తున్నట్లు తెలిపారు. పురపాలక బిల్లు రూపొందించిన తర్వాత ఆమోదం కోసం సత్వరమే శాసనసభ సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నామని, ఇందుకోసం ఎన్నికల సంఘం అనుమతి కోరాలని నిర్ణయించినట్లు కేసీఆర్ గవర్నర్కు వివరించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆటంకం లేకుండా చూస్తున్నామని, ప్రాజెక్టుల నిర్మాణం కూడా వేగంగా జరుగుతోందని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ తన ఆలోచనలు పంచుకునే సమయంలో గవర్నర్ నరసింహన్ పలు సూచనలు చేసినట్లు తెలిసిందే.